యెషయా గ్రంథం 38వ అధ్యాయము 10-11 వచనాలు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుష్శేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవదును. మృతుల లోక నివాసినై ఇక మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. 15వ వచనం. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయుదురు. యెహోవా నన్ను రక్షించువాడు. పరిశుద్ధుడవును జీవము కలిగిన మా తండ్రి, మహిమ కలిగిన దేవా, మహోన్నతుడవైన దేవా, సార్వభౌమాధికారి, సమస్తము ఎరిగినవాడా, మా జీవమునకు ఆధారమైనవాడా, మా క్షేమమునకు కారణమైనవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక విషయాల్లో నీ బిడ్డల మీద, నీ సేవకుల మీద అనేక రకాల సమస్యలు, పాతాళమునకు పోవునంత సమస్యలు పనిచేస్తున్నప్పుడు నీ మహాకనికరము చేత వారిని ప్రేమించి, నన్ను ప్రేమించి, పాతాళమున స్తుతి కలగదని ఎరిగిన వాడవై సజీవునిగా చేసి నిన్ను స్తుతించాలని నన్ను బ్రతికించిన నీ ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, జగత్తు పునాది వేయబడక ముందే మీరు నన్ను ఎన్నుకుని రక్షించి మీ సేవకు పిలిచి ప్రతి సమస్యను అధిగమించి బ్రతకడానికి కృపనిచ్చారు. ఈరోజు కొద్ది దినాల క్రితం సంభవించిన పరిస్థితులన్నిటినీ జయింపచేసి అధిగమించి ఈరోజు పరిశుద్ధులతో నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో కలిసి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యము నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఇది నీ ఆశ్చర్య కార్యం, ఇది నీ అద్భుతం. సజీవుడైన దేవుడు మా మధ్య ఉన్నాడని, జీవముగల దేవుడు మా మధ్య ఉన్నాడని, ప్రార్థనలు ఆలకించే దేవుడు మా మధ్య ఉన్నాడని మీరు రుజువుపరిచినందుకు మీకు వందనాలు. ప్రభువా, నీ చిత్తమును బట్టి, ప్రభువా నీవిచ్చిన జీవమును బట్టి, నీ పరిశుద్ధులు ప్రార్థించిన ప్రార్థనలను బట్టి ఈ పరిశుద్ధుల సంఘములో తిరిగి సజీవునిగా నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం మీరే ఇచ్చినందుకు వందనాలు. అలాగైతే నీవిచ్చిన వరమే ఈ జీవితం నీ సేవకే అంకితం అన్న సత్యం, న్యాయమైన సంగతి నా జీవితంలో సంపూర్ణంగా నెరవేరునట్లు మీరు కృపచూపుదురుగాకని 35 సంవత్సరాలు ఈ గ్రామములో సేవ చేసి నీ కొరకు బ్రతకడానికి మీరిచ్చిన కృపకై మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని స్తుతించడంలో భాగంగా
మీ వాక్యములోకి వెళుతుండగా నీ సన్నిధి తోడు భద్రత దయచేయమని, స్తుతులకు, ఆరాధనకు, కీర్తికి, మహిమకు అర్హుడవైన వాడా, నీకే సమస్త ఘనత మహిమ ఆరోపిస్తూ, అక్షయుడా, సకల యుగములలో రాజయ్యున్నవాడా, నీకే స్తుతి, ఆరాధన, హృదయపూర్వకమైన కృతజ్ఞత యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ శివ స్తుతి కొరకైన కొన్ని మాటలు మనకు వినిపిస్తారు. సైమన్ ప్లీజ్ గా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 91, 14, 15, 16 వచనాలు కలిసి చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గర్వపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాము. నీ బిడలంగా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి మీ సన్నిధికి వస్తా ఉన్నా, మీ కనికరం దయచేయండి. మిమ్మల్ని ఏ విధంగా స్తుతించాలో, ఆరాధించాలో ప్రభా, అవసరమైన మాటలు ప్రభా మీరు మాకు దయచేయమని కోరుకుంటూ, నన్ను మీ స్వాధీనంలో ఉంచమని కోరుకుంటూ, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువుని స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి మనం ఆయన సన్నిధికి వచ్చాం. అయితే మనం ఇక్కడున్న మాట, అతను నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, దేవుడు మనకు చేసిన మేలులను బట్టి, దేవుడు ఏ పరిస్థితుల్లో మనలను విడిపించాడో, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఆయన మనలను సురక్షితంగా ఉంచాడో, ఎక్కడ ఏ నిస్సహాయ స్థితిలో మనం ఉంటే ఆయన మనలను కాపాడాడో, మనం ఎలాగ తప్పించబడ్డామో, అందును బట్టి మనం ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను మనం స్తుతించాలి. అయితే ఇక్కడ చూడండి, ఆయన అంటున్న మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. మనం ఏమనుకుంటాము అని అంటే, కొన్నిసార్లు ఈ వాగ్దానాలను బట్టి, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, దేవుడు నన్ను గొప్పగా చేశాడు, విడిపించాడు, ఆయన నన్ను తృప్తిపరిచాడు అనే వాగ్దానాలు, చివరి వచనాలనే మనం పట్టుకొని మనం అలాగ ఉంటూ ఉంటాం. కానీ దానికి ముందు మన జీవితంలో చేయవలసింది, ఆ వాగ్దానం జరగటానికి ముందు మన జీవితంలో ఉండవలసింది ఏమిటి అనేది మనం ఆలోచించమన్నమాట. ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, తప్పిస్తాడు అనే విధంగానే మనం ఆలోచిస్తాం. కానీ దేవుడే మనలో ముందుగా, పౌలు అంటాడు, ఆయనే మనలను ప్రేమించాడు. మనం ముందు దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. ఉదాహరణకు చెబుతాను. యోసేపును మనం ఏమనుకుంటాం, ఫలించేది కొమ్మ అని అంటాం. అయితే యోసేపు ఫలించడానికి, యోసేపు ఒక ఫలవంతమైన జీవితం జీవించడానికి, అందరూ కూడా ఆ ఫలించేది కొమ్మ అని అందరూ ధ్యానించుకునేటట్లు చేయడానికి యోసేపు జీవితంలో ఎలా ఉంది? యోసేపు జీవితం ఎలా ఉంది అని అంటే, యోసేపు ఫలించడానికి ఎన్నో కష్టాల్లో గుండా, యోసేపు ఫలించడానికి ఎన్నో శ్రమల్లో గుండా వెళ్ళాడు. యోసేపు ఫలించడానికి ఎన్నో అవమానాల్లో గుండా వెళ్ళాడు. యోసేపు ఫలించడానికి ఎన్నో నిందలు భరించాడు.
యోసేపు ఫలించడానికి దేవునికి విధేయత చూపించాడు. వీటన్నిటిని బట్టి చివరిలో వచ్చిన ఫలితం ఏంది? ఫలించేది. మనం ఈ దేవుని యొక్క వాగ్దానాలను కూడా మనం చివరి పదాన్ని మనం చూసుకుంటూ ఉంటాం, కానీ దానికి ముందు ఎంతో శ్రమ, బాధ, కష్టం, మన బాధ్యత చాలా ఉంటా ఉందన్నమాట. అందుకనే మనం దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన చేసిన మేలులను చూడండి. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో, ఈ సమాజంలో దేవుడు మనలను ఒక సాక్షులుగా ఉంచుతాడనమాట. అయితే ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పించాడో మనం చూద్దాం. కీర్తనలో 124 6-7 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 124 6-7 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 124 6-7. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాము. ఉరి ఏమైందంట? తెంపబడింది. మనం అనుకుంటామంట ఏమనంటే నా మాటల వల్ల, లేకపోతే నా తెలివి వల్ల, లేకపోతే నా జ్ఞానం వల్ల, లేకపోతే నా పరిస్థితుల వల్ల నేను తప్పింపబడ్డాను అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడున్న మాట ఏమిటి అని అంటే ఉరి ఏమైందంట? ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు ఏం కలిగిందంట? సహాయము కలిగింది. మనం తప్పించుకున్న ఉరి, అది ఏ ఊరైనా కావచ్చు, ఆ ఊరంతటి నుండి ఎవరు తప్పించారు అని అంటే దేవుడే మనలను తప్పించారు. అది మనం జ్ఞానం వల్ల తప్పింపబడలేదు, అవి మనకున్న ఆస్తిపాస్తుల వల్ల తప్పించబడలేదు, అది మనకున్న తెలివి వల్ల తప్పించబడలేదు, కానీ దేవుని వలనే అది మనకు తప్పించబడింది. మరి ఇంకోటి ఏంటంటే దానిపైన 6వ వచనం, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. వేటగాడు సాతాను మనకి ఎరవేసినట్లుగా వాడు ఏ పనులైతే, మాటలు, ఆలోచనలు, చూపులు, తలంపులు, ఆయా రకాల పరిస్థితులన్నిటిని వాడు ఎరవేస్తూ ఉన్నప్పుడు వాటిలో నుండి మనం పడకుండా, వాటిలో పడి మనం వాటికి చిక్కుకోకుండా ఎవరు తప్పించారు అని అంటే ఎవరు తప్పించారంట? దేవుడే తప్పించారు. చూడండి ఆ మాట, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. ఎవరు అప్పగించలేదు? సాతాను అనేకమైన బాణాలను మన మీద ఎరగా వేస్తూ ఉన్నప్పుడు, సాతాను అనేక రకాలుగా మనలను చిక్కించుకోవాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాని పండ్లకు మనలను వేటగా అప్పగించడానికి దేవుడు ఇష్టపడలేదు. దేవుడే మనలను వాడి ఉరిలోకి, వారి పండ్లకు, వారి ప్రయత్నాలకు అప్పగించకుండా దేవుడే మనలను కాపాడుతూ ఉన్నాడు. అందును బట్టే మనం ఇంకా బ్రతుకున్నాం, అందును బట్టి మనం ఇంకా తప్పింపబడతా ఉన్నాం. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మొదటి కారణం. రెండవ కారణం మనం చూస్తే కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 14వ వచనం. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించును, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. ఎవరంటే నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పింపు. ఊబి అంటే ఊబిలోకి మనం వెళ్ళినప్పుడు అది లోతు కొంచెమే అయి ఉండొచ్చు, 1 అడుగు 2 అడుగులు మోకాల్లో అయి ఉండొచ్చు. కానీ మనం అడుగు వేసినప్పుడు అదేం కాదులని మనం దిగినప్పుడు మనం ఒక కాలు తప్పించుకొని మళ్ళీ ఇంకొక కాలు పైకి లేపటానికి మనకి అవకాశం ఉండదు.
అది ఏం కాదులే అని మనం వెళితే అది మన లోపలికి మనల్ని అది నాశనం చేసే వరకు ఆ ఊబి ఏం చేసిద్దంటే మనలను లాగేస్తానే ఉండిద్ది. కానీ అది బయటికి రావటానికి చెయ్యి పక్కన పెట్టినా, లేకపోతే ఇంకొక కాలు సపోర్ట్ తీసుకున్నా, మనం ఎలాగా ప్రయత్నం చేసినా కానీ ఆ ఊబిలో నుండి పైకి రావటానికి మనకు అవకాశం ఉండదు. అటువంటి ఊబిలో నుండి దేవుడు ఏం చేశాడంట, మనలను ఏం చేశాడు, తప్పించాడు. అంతేకాకుండా చూడండి, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించు. అటువంటి ఊబిల్లో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు, తప్పించాడు. మన మాటల వలన, మన ప్రవర్తన వలన, మన నడక వలన, మన జీవితం వలన, మన విశ్వాస జీవితాన్ని మనం దెబ్బతీసుకుంటూ ఉంటాం. విశ్వాస జీవితం మీద మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాటలన్నీ పడుతూ ఉన్నప్పుడు మనం పైకి రాలేక, మనం అటు ఇటు రాలేక, మనం అలాగే జారిపోయే పరిస్థితుల్లో ఆ ఊబిలో చిక్కుకొని మనుషుల మాటల చేతో, లేకపోతే ఆ స్నేహితుల మాటల చేతో ఏదో వలల్లో మనం చిక్కుకొని పడిపోయి ఉన్నప్పుడు దేవుడు ఆ ఊబిలో నుండి మనలను ఏం చేస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉంటా ఉన్నాడు. ఆ దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు మనలను ఏం చేస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. యోనాను మనం చూసినప్పుడు, ఉదాహరణకు యోనాను మనం చూసినప్పుడు, యోనా ఆ దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఆడికి వెళ్ళాడు, శాప కడుపులోకి, అగాధంలోకి వెళ్ళిపోయాడు. అగాధంలోకి వెళ్ళిపోయి ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు, ఆ నిస్సహాయ స్థితిలో, ఆ నాచు అవన్నీ చదువుకోండి మీరు తర్వాత, అవన్నీ నా తలకు అంటుతూ ఉన్నాయి, నేను ఏడో ఉన్నానని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ ఊబిలో నుండి, ఆ అగాధ జలముల్లో నుండి దేవుడు తప్పించాడు. మన జీవితాల్లో కూడా ఈ మాటలు ఇవన్నీ మన విశ్వాస జీవితం మీద ప్రభావితం చూపించి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా, లేకపోతే దేవుని సహవాసానికి రాకుండా మనం ఆ ఊబిలో పడి దెబ్బతినే పరిస్థితుల్లో దేవుడు తన ప్రేమను ఆయన మనకు చూపించి ఆ ఊబిలో నుండి ఆయన చెయ్యి చాపి మనల్ని రక్షించాడు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా మనం చూస్తే కీర్తనలు 34:4 వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 34:4 వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడంట, తప్పించాడు. మనం దేవునికి విచారణ చేసినప్పుడు ఆడున్న మాట చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. మనం ఏ పరిస్థితుల చేత మనం భయపడతా ఉన్నామో, మనం ఎటువంటి సమస్యల్లో ఉండి మనం భయపడతా ఉన్నామో, మనం ఏ పరిస్థితులను బట్టి మనం భయపడతా ఉన్నామో, ఆ భయాలన్నిటిలో నుండి దేవుడు మనలను ఏం చేస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి మనకున్న భయాన్ని బట్టి మనలో ఉన్న విశ్వాసాన్ని పోగొడుతూ ఉంటుంది ఆ భయం. ఏముందిలే, నేను చాలా సంవత్సరాల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావట్లేదు. చాలా సంవత్సరాల నుండి దేవుని మీద ఆధారపడుతున్నాను, నాకు జవాబు రావటం లేదు. ఎన్నో ఏళ్ళ నుండి నేను దీనికోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావటం లేదని ఆ భయాలు ఏం చేస్తూ ఉన్నాయి అంటే మనలను దేవుని మీద నుండి, ఆ విశ్వాసాన్ని నుండి మనలను పక్కకి నెట్టేయగా ఉంటా ఉంటాయి. అంతేకాకుండా మనం ఎన్నో భయాలు, ఏదో అనారోగ్యం కానీ, లేకపోతే ఏ పరిస్థితుల్లోనైనా మనం భయపడి నలిగిపోయే పరిస్థితుల్లో ఆ భయాలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన వాక్యం చేత,
మనుషులు మాటలు మనల్ని ఆదరించలేదు. మనుషుల మాటలు మనల్ని కృంగదీసేగా ఉంటాయి. మనుషుల మాటలు మనలను పైకి లేవకుండా తీసేగా ఉంటాయి. కానీ ఇంకా భయపెడతా ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం, ఆయన ప్రతిదినం ఆయన వాక్యం చేత, ప్రతిదినం ఆయన వాక్యం చేత, ఆయన మాట చేత, ఆయన దాసుల చేత దేవుని యొక్క వాక్యాన్ని పంపి మనకున్న భయాలన్నిటిలో నుండి దేవుడు మనలను విడిపిస్తూ ఉన్నాడు. అవి ఏ రకమైన భయాలు కావచ్చు, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఏ రకాల భయాలన్నిటిలో నుండి మనం ఏ భయాలతో మనం భయపడతా ఉన్నామో ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఆయన మనతో ఉండి, మనలో ఉండి, మనతో మాట్లాడి మనకు కలిగిన భయాలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. చివరిగా మనం చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 23 వచనాన్ని నేను చదువుతాను, చూడండి. అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిన కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వాని యందు లక్ష్యముంచెను. వారి మూలుగులు దేవుడు విన్నాడు. మూలుగే స్థితి వచ్చిందని అంటే ఇంకా వాళ్ళు ఎలాగ ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మూలుగుతూ ఉన్నారు అని అంటే ఇక వాళ్ళకి ఏ సహాయం లేదు. అయితే పౌలు భక్తులు అంటారు, వాళ్ళైతే మూలుగుతూ ఉన్నారు, దేవుడు వాళ్ళ మూలుగులను విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు. అయితే పౌలు భక్తులు అంటాడు ఎఫెసీ 1లో, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాళ్ళు మూలిగి కొంచెం బ్రతికున్నారు. కానీ మనమైతే మన స్థితి ఏందంట? చచ్చిన స్థితి. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమ చేత మనలను ఏం చేశాడు? బ్రతికించాడు. మనం పాపముల చేత అపరాధం, మన స్థితి చచ్చిన స్థితి. మన స్థితి, మన స్థితిలో చలనం అనేది లేదు. వాళ్ళకైతే వాళ్ళు మూలుగుతున్నారు, కొద్దో గొప్ప వాళ్ళలో ఊపిరి ఉంది, కొద్దో గొప్ప వాళ్ళు మాట్లాడుతున్నారు, కొద్దో గొప్ప వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ మన స్థితి చచ్చిన స్థితి. చచ్చిన వాళ్ళని కదిలిస్తే కదలలేరు, వాళ్ళని గిచ్చితే వాళ్ళకి నొప్పి ఉండదు, వాళ్ళని వాళ్ళని కొట్టిన వాళ్ళకి ఏమీ స్పర్శ ఉండదు. అటువంటి చచ్చిన స్థితిని మన స్థితి. పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిపోయినప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నా పాపముల నిమిత్తం చచ్చిపోయిన మనలను బ్రతికించడానికి ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన నిన్ను నన్ను బ్రతికించాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మొదటి కారణం ఏంటంటే ఆయన ఎక్కడి నుండి మనల్ని రక్షించాడు? ఉరిలో నుండి మనల్ని ఆయన రక్షించాడు. వేటగాని ఉరిలో నుండి. వాడు మనల్ని వలలు వేస్తూ ఉన్న పక్షి ఎలాగైతే తప్పించుకొని సంతోషంగా ఉంటుందో అలాగా ఆ ఉరిలో మనం పడకుండా దేవుడే మనలను తప్పించి మనం సంతోషంగా ఆనందంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆ దొంగ ఊబిలో నుండి మనం ఆ పైకి రావచ్చులే అనుకుంటున్నప్పుడు మనం కిందకే కూరుకుపోయే పరిస్థితుల్లో, అగాధ జలములలో లాగా యోనాలాగా మనం అలాగ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ ఊబిలో నుండి అగాధ జలములలో నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మూడవదిగా మనం చూస్తే భయాలన్నిటిలో నుండి, మనకి ఏ భయమైనా సరే, ఎటువంటి భయాలన్నిటిలో నుండి దేవుడు మనలను
తప్పించాడు. నాలుగోది మనం చూస్తే ఏం చేశాడు ఆయన మనల్ని? మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, మన దగ్గర చలనం లేనప్పుడు, పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయనే దిగి వచ్చి ఆయన మనలను బ్రతికించాడు. ఇందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం.